Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold. కంచికి బయలుదేరిన బస్ లో అయితే కంచి బస్ ఉంది. డ్రైవర్ అంకుల్ బస్సు బాగా తోలమని చెప్పా. కంచికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఇప్పుడు 3:20 అవుతుంది. కంచికి వెళ్ళి అక్కడ ఉన్న అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి ఏమనేసి మీకు అప్డేట్ ఇస్తా ఉంటాం. ప్లీజ్ ఫాలో అవ్వండి ఛానల్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రయాణం అంతా మీకోసమే. అన్నకి ఏమన్నా రాదులే అనుకున్నా కానీ బస్ మాత్రం ఫుల్ గా నిండింది. లాస్ట్ నేను కండక్టర్ సీట్ లో కూర్చున్నా. మరి కండక్టర్ ఏమంటాడో మాకు తెలియదు కానీ మొత్తానికైతే కండక్టర్ కూర్చోమని చెప్పాడు. అన్నా నేను వీడియోలు తీసుకుంటాను కూర్చుంటా అన్న అంటే సరే కూర్చోవాలని చెప్పాడు. కంచి వరకు కండక్టర్ తోనే ఈరోజు మనకు ప్రయాణం. కండక్టర్ మన సీట్ మాట్లాడు. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. కంచికి టికెట్ వచ్చేసి 130 రూపాయలు ఒక మనిషి. ఒకటి కంచి. కంచి అంటే కంచిపురం తీసుకుని ఇచ్చాడు. కండక్టర్ అయితే వచ్చేసరికి లేట్ అవుతుంది. చూద్దాం ఏమవుతుందో. మొత్తానికి కండక్టర్ నచ్చినాడు. మనకైతే కంచిపురంలో ఏం తెలియదు, మనకి లాంగ్వేజ్ కూడా రాదు. బట్ ఆయన అడిగి కొన్ని టిప్స్ అడిగాము. ఏంటో నేను అక్కడ అప్లై చేస్తాను. అక్కడ అప్లై చేసిన తర్వాత మీకు కూడా చెప్తాను. యాక్చువల్గా ఇక్కడ 3-4 గుళ్ళు ఫేమస్ అంట. ఫస్ట్ మనం కామాక్షి అమ్మ టెంపుల్ చూసిన తర్వాత మళ్ళీ మిగతా వేరే టెంపుల్ చూద్దాం. Songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest శ్రీవారానికి ఆపారు ఇక్కడ. alive, yet brimming with sound. In the arms of solitude, I am found. Oh, whispering pines, sing me your tune. Caught in the rhythm, the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. తిరుపతిలో బస్ ఎక్కిన తర్వాత ఓన్లీ ఒక్క చోట మాత్రమే టీ తాగదు. కంటిన్యూస్ గా జర్నీ చేస్తూనే ఉన్నాము. కొద్దిసేపు ఉంటే కంచిపురం మనం చేరుకోబోతున్నాం. కంచిపురం చేరుకున్నాక కంచిపురం విశేషాలు చెప్తాం. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. దిగాను బస్సు, గుడికి వెళ్తున్నాను. వాళ్ళని అడిగితే ఇక్కడ మనకు తమిళ్ రాదు, వచ్చి దాన్ని తమిళ్లో మాట్లాడాను.
మాట్లాడితే అక్క కోవలికి ఎంగికి పోరా అని అడిగితే ఇంకా పోరా లెఫ్ట్ రైట్ అన్నారు. వెళ్తూ ఉన్నాను. తమ్మి అంటున్నారు. ఏం చేద్దాం, మన భాషా ప్రావీణ్యాన్ని ఈ రోజు మాత్రం నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు కూడా మీకు జరుపు చేస్తే మంచి ఉత్సాహంతో చేస్తా ఏదో ఒకటి. ఇక్కడ కంచి అమ్మవారి గుడికి వచ్చాను. ఇది ఎంట్రన్స్ నుంచి బయటికి లోపలికి వచ్చే దారి. ఇక్కడ వరకు మొబైల్స్ అలవ్ ఉన్నాయి, దాని తర్వాత మొబైల్స్ అలవ్ లేవు. ఒకసారి చూడండి, కంచి అమ్మవారి గుడి ఇది బయట వరకు మాత్రమే, లోపలికి మాత్రం ఫోన్స్ అలవ్ లేవు, బయట వరకు మాత్రమే. ఇప్పుడు మనం అమ్మవారి గుడి దగ్గర ఉన్నాము, కంచి కామాక్షి అమ్మవారి గుడి దగ్గర. ఇక్కడ స్ట్రీట్ లో చూస్తే మనకి ఇక్కడ చూస్తారా చిప్స్, ఉల్లగడ్డ చిప్స్ వాళ్ళ నాన్నకి మన పిల్లగాడు ఎంత సాయం చేస్తున్నాడు చూడండి. కంచికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇక్కడ వెనకాల కనిపిస్తున్న ఈ బోర్డు ఉంది కదా, ఇది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇక్కడ రూమ్స్ అనేవి మీకు అవైలబిలిటీలో ఉంటాయంట. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ టైం ఎవరైనా ఇక్కడ ప్లాన్ చేసుకున్నప్పుడు రూమ్స్ బుక్ చేసుకుంటే మీకు సేఫ్ అండ్ గుడికి చాలా దగ్గరగా ఉంటుంది. చెన్నైకి వచ్చి సాల్ట్ అడుక్కుంటున్నా ఈ రెస్టారెంట్లోనే. పాపం సాల్ట్ ఇస్తా అన్నాడు. మార్నింగ్ మనం టీ తాగాం కదా, ఇప్పుడు రెడీ అయిపోయాం. మనం రెడీ అయిపోయిన తర్వాత టిఫిన్ కని వచ్చాను. టిఫిన్ సెంటర్ ఇక్కడే ఉంది. ఎంత తీసుకుంటారో మనకి టిఫిన్ దోశకు వాటికి మనం చూద్దాం, ఒకసారి అడుగుదాము. దోశ తీసుకున్నాం. ఇక్కడ ఎక్కడ పోయినా ఆంధ్రాలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. ఇండియా పోయినా ఫస్ట్ మనం ప్రిపేర్ చేసే దోశ. దోశ లేకపోయింది అనుకో, ఆప్షన్ లేకపోతే పూరీనో ఇడ్లీనో తినేయండి. అలానే కడుపు ఖాళీ పెట్టుకోవద్దు కదా, ఏదో దీనికి పై కానిస్తాను. హాయ్ చల్నా, హాయ్ చలో. మొత్తానికి మనకి టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి కంచిలో ఉన్న బంగారు బల్లి టెంపుల్ ఎక్కడుందో కనుక్కొని ఆ బంగారు బల్లి ఉన్న టెంపుల్ ని సందర్శిద్దాం. ఇక్కడ పోలీస్ ఆయన ఉన్నాడు, ఆయన అడుగుదాం ఒక మాట. బంగారు బల్లి కోవెల, వైట్ కలర్ ఆటోనా ಹೆಂಗೇರಾ ಸರ್? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బంగారుపల్లి గుడి పోవాలంటే ఇక్కడ బస్టాండ్ సర్కిల్ దగ్గరలో ఉన్న ఒక సర్కిల్లో వచ్చేసి వైట్ కలర్ ఆటో, బ్లూ కలర్ ఆటో, కొంచెం మామూలు మనం షేర్ ఆటో అంటాం కదా, షేర్ ఆటో లాంటివి ఉంటాయంట. అది ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది. ఆ 5 కిలోమీటర్స్ ఆ ఆటోలో వెళ్ళాలన్నమాట. ఇక్కడికి వచ్చేసాం. మరి ఇక్కడ ఉన్నాయి కదా ఆటోలు, ఈ ఆటోలు అన్నమాట బంగారుపల్లి ఆటోలు. సారీ, బంగారుపల్లి గుడి గోల్డెన్ లిజర్డ్ టెంపుల్
వెళ్ళే దారి పెరియారం టెంపుల్ అంట. ఇదిగోండి ఇక్కడ ఉన్న ఆటోలే బంగారపల్లికి వెళ్ళే టెంపుల్కి వెళ్ళే ఆటోలు. ఇదిగో ఇదే ఆర్టీసీ బస్ స్టాండ్ బయటనే ఉంటుందండి ఈ ఆటోలు. మీరా ఇప్పుడే వచ్చా టెంపుల్ కి. ఆటో వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నాడు. ఇదిగో ఇదే టెంపుల్ వజ్రపు పెరియారప్ప టెంపుల్. మా కోవల పేరు కోవల పేరు అన్నావా? ఎన్న పేరు? వరదరాజ పెరుమాల్. యూట్యూబ్ అవ పేరు చెప్పమంటే సిగ్గుపడుతుంది. సరే మొత్తానికి చాలా అందంగా ఉంది కదా. వరదరాజ పెరుమాల్ బంగారపల్లి ఉన్న టెంపుల్ పేరు వరదరాజ పెరుమాల్. తమిళ్లో ఇది ఎప్పుడు స్థాపించారు, ఎప్పుడు స్థాపించినారు అనేసి మనం ఏమైనా ట్రై చేద్దాం తమిళ్లో. ఆ గుడి స్టోరీ తెలియమాక ఇల్లే ఉన్న ఎవరికి తెలుసు? లోపల గురుగల్ని అడగండి, బయట ఎవరికి తెలియదు. తెలుగు మాట్లాడు అక్క తెలుగు మాట్లాడుతుంది. గురుగల్ని అడిగితే చెప్తారు. అక్క ఏమంటుందంటే ఇక్కడ బయట ఎవరికి సరిగ్గా తెలియదు, గురువు గారిని అడిగితే తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న అక్క చెప్తుంది. మనం ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత వీలుంటే గురువు గారిని అడుగుదాము ఈ గుడి యొక్క చరిత్ర గురించి. సరేనా? మొత్తానికి మనం ఎంట్రీ వచ్చింది. లోపల ఉంటుంది.
telephone, cameraman. ముసలి ఇంత దూరం వచ్చినాక ఎన్ని పంపించాలి పంపించేసింది. బంగారపల్లి దర్శనం కోసమని పోతున్నాం. దర్శనం అయిపోయింది. తమిళనాడు బస్ ఎక్కినాం. బస్ స్టాండ్కి 10 రూపాయలు టికెట్ తీసుకున్నారు. ఇదే బస్సు చూడండి. ఇప్పుడే భోజనం అయిపోయింది కానీ స్టాఫ్ మాత్రం చాలా మంచిగా మనల్ని ట్రీట్ చేశారు. వాళ్ళల్లో కొంతమందిని చూపిస్తాను నేను. హాయ్ చెప్పు అన్న పోర్టల్ మోగన్ అంట. మనకు సర్వ్ చేసింది నేనే, చాలా బాగా చేశాడు. అదో కిచెన్ చూడండి. మీరు ఆంధ్ర మీల్స్ కావాలంటే ఈ హోటల్కి వచ్చినండి, చాలా బాగున్నాయి టేస్ట్. నేను ముందర బోర్డు కూడా చూపిస్తాను. ఎప్పుడైనా సరే మన కంచికి వచ్చినప్పుడు హోటల్ పేరు వచ్చేసి శరవణ బాల వెజిటేరియన్ మీల్స్ అని గాంధీ రోడ్డు పక్కతలోనే ఉంటుంది. గాంధీ రోడ్డులో ఉంటుంది. మీరు వచ్చి ఇక్కడ హ్యాపీగా ఆంధ్ర భోజనం తినచ్చు. కర్రీస్ ఫుడ్ అన్ని చాలా బాగున్నాయి. కర్రీస్ అయినా ఫుడ్ అయినా అన్ని బాగున్నాయి. చూడండి భోజనాలు కిటకిటలాడుతున్నాయి. కంచిలో మెయిన్ కంచిపట్టు అంటారు కదా, కంచికొచ్చి కంచిపట్టు చూపించకపోతే ఏం బాగుంటుంది. అందుకని మీకోసం ఇదిగోండి షాప్ చూపిస్తుంది. ఇతనే మాకు ఆటో వచ్చిన అతను. అన్న పేరు వచ్చేసి దాసు. మీరు కంచి బస్ స్టాండ్ లో దిగి అన్నకు ఫోన్ చేస్తే వస్తాడు. రీజనబుల్ గానే రేట్ తీసుకుంటున్నాడు. మాకు 2-3 గుళ్ళు తిప్పాడు. భోజనం చేసేప్పుడు వెయిట్ చేశాడు. షాపింగ్ వెళ్ళేటప్పుడు వెయిట్ చేశాడు. మనకు తక్కువ తీసుకున్నాడు. మీరు కానీ ఎప్పుడైనా కంచికి వస్తే ఆ నెంబర్ ఇక్కడ డిస్ప్లేలో ఇస్తాను, కాల్ చేయండి. చాలా మంచి వ్యక్తి. సరేనా? ఓకే. ఇది శివాలయం. ఇప్పుడు శివాలయానికి వచ్చాము. మీకు శివాలయం లోపలికి వెళ్ళి చూపిస్తాను. పోవాలంటే మా ఊరి విషయం కాదు.
మొత్తానికి కాంచీపురం రైల్వే స్టేషన్కి వచ్చాం. రిటర్న్ టు తిరుపతి. మొత్తానికి కాంచీపురం రైల్వే స్టేషన్కి వచ్చామండి. మొత్తానికి కాంచీపురం రైల్వే స్టేషన్కి వచ్చాం. బ్యాక్ టు తిరుపతి.